హాయ్! గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఆహ్, నా పేరు శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇవాళ కూడా డైలీగా వేసే ముగ్గుల్లో ఒక స్మాల్ సింపుల్ ముగ్గు ట్రై చేశానండి. అండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకు మ్యాథ్స్‌లో ట్రయాంగిల్ వస్తుంది కదండీ! ఆ ట్రయాంగిల్ యూజ్ చేసి ఒక 3 లోటస్ ఏసి ఒక సింపుల్‌గా ఒక ముగ్గనేది స్టార్ట్ చేశానండి. సో, ముగ్గనేది చాలా సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోతుందండి ఈ ముగ్గనేది. అండ్ ముగ్గు వేసేటప్పుడు చెప్పులు వేసుకొని ముగ్గు వేయకూడదు అనేది ఒక రీజన్ ఉంది కదండీ! ఆ చెప్పులనేది నేను ఎందుకు వేసుకున్నానో దానికి రీజన్ కూడా మీకు లాస్ట్‌లో చెప్తానండి. ప్రస్తుతం ఏమంటే ముగ్గేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. రంగులైతే వేయడం మొదలుపెట్టేసానండి. అండ్ ఈరోజు నేనేమంటే రంగులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. అంతా సేమ్‌గా ఉంటే కొంచెం నార్మలే కదా! అందరూ వేసేదే కదా! నేనేమంటే డిఫరెంట్‌గా ఒక 3 కలర్స్ అనేది యాడ్ చేశానండి. ఇలా మల్టీ కలర్స్‌తో అయితే నేను ఈ ముగ్గునండి ట్రై చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ టెన్షన్‌గా ఉందండి. ఎలా వస్తుందా ఏంటా అని. సో, ఫైనల్‌గా చూసినట్టయితే లుక్ అయితే సూపర్‌గుందండి. ఫైనల్‌గా రంగులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు పైన కర్ర లేకుండా అంటే చుట్టూ కర్ర లేకుండా ముగ్గుని చూస్తే ఎంత డల్‌గా ఉందో చూడండి. ఇప్పుడు చుట్టూ కర్ర అనేది వేశాక ఆ ముగ్గు ఎంత అట్రాక్షన్‌గా అండ్ లుక్‌గా వస్తదో చూడండి. దీన్ని బట్టి మనకి పై కర్ర ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను పైన కర్ర గీయడం స్టార్ట్ చేశానండి చుట్టూ కర్ర. అండ్ ఇప్పుడైతే చుట్టూ కర్ర గీసిన తర్వాత ఈ స్మాల్ ముగ్గు ఎంత పర్ఫెక్ట్‌గా అండ్ క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా వచ్చిందంటే లాస్ట్‌కి మీరే చూస్తారండి ఎంత బాగొచ్చిందనేది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి. అండ్ ముగ్గు ఎంత చిన్నదైనా సరే, ఎట్లా ఉన్నా సరే, మనం వేసే పైన బార్డర్‌ని బట్టి ఆ ముగ్గు అనేది ఆటోమేటిక్‌గా లుకింగ్ మారిపోతుందని చెప్పాను. అండ్ ఈ చిన్న ముగ్గు చూడడానికి చూడండి, దీని మీద డిజైన్ వేస్తున్నాను. అండ్ డిజైన్ వేసిన తర్వాత, దాని పై కర్ర గీసిన తర్వాత, ఆ ముగ్గు ఎంత అందంగా ఉండేదనేది ఇప్పుడు మీరు లైవ్‌లో చూడొచ్చండి. మా మ్యాథ్స్ మేడం ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్స్ ఇలాగ షేప్స్ నేర్పించింది కదండీ! సో, అవి ఈ విధంగా ఉపయోగపడతాయని నేనైతే అనుకోలేదు. యాక్చువల్‌గా ఏదైనా జాబ్ పరంగా యూజ్ అవుతుందని అనుకున్నాను. బట్ ఇలాగా ముగ్గులు వేయడానికి కూడా ఉపయోగపడుతుందని నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే నేను ట్రై చేస్తానండి. ఫైనల్‌గా ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి. అండ్ ఫినిషింగ్ అయిన తర్వాత ఒకసారి చూడండి. యాక్చువల్‌గా ముగ్గుని చూసిన తర్వాత మిడిల్‌లో డల్‌గా అనిపించింది కదండీ! దాని మీద ఇంకొక డిజైన్ వేసి అండ్ దాని మీద రంగులైతే వేయడం అయింది. ఇప్పుడు ముగ్గు కంప్లీట్‌గా ఫినిష్ అయిందండి. ముగ్గయితే ఫినిష్ అయిందండి. ఇప్పుడు సైడ్ బార్డర్స్ అనేది వేస్తున్నాను. ఈ సైడ్ బార్డర్స్ వల్ల ముగ్గు ఇంకొంచెం లుకింగ్‌గా తయారవుతుందండి. ఇది మా సాకుడు కుక్కండి. పేరు చింటూ. నేను ముగ్గు వేస్తుంటే నాకు కాపలాగా వచ్చి కూర్చొనున్నాడు. ఖాళీగా ఎందుకని చిన్న కుక్కతో ఆడుతా ఉన్నాడు. ఎందుకంటే మా వీధిలో ఎవరు ఉండరండి ఈ టైంలో ముగ్గు వేయడానికి. సో, మేము ఫస్ట్ ముగ్గు వేసేస్తాం 5:00 కల్లా. అండ్ నాకు తోడుగా ఉండి ప్లేయింగ్ ఆడుతూ ఉన్నాడు. అదుందన్న ధైర్యంతో నేను కూడా నా పాటికి నేను ముగ్గయితే వేసుకుంటున్నానండి. అండ్ సైడ్ బార్డర్స్ వేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వాటిలలో రంగోలి అయితే నింపుతున్నాను. 3 సైడ్స్. ఇదొచ్చేసి పైనండి స్టార్టింగ్ నేను బార్డర్ వేసిన తర్వాతే మిడిల్‌లో ముగ్గనేది వేస్తాను. తర్వాత సైడ్ కర్రలనేది వేస్తాను. దీనికి కూడా కలరింగ్ యాడ్ చేస్తున్నాను.
ఫైనల్‌గా ముగ్గు వేయడం ఫినిష్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! చెప్పులు వేసుకొని ముగ్గు ఎందుకు వేస్తున్నాను రీజన్ చెప్తానని. నాకు రీసెంట్‌గా డెలివరీ అయిందండి. ఇప్పుడు 5 మంత్స్. ఇంకో 1 వీక్‌లో 6థ్ మంత్ వస్తుంది. సో, అప్పుడు చెప్పులు లేకుండా అయితే ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తానండి. దానివల్ల ఇప్పుడు చెప్పులు వేసుకొని ముగ్గు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5 అయిందండి టైము. అండ్ నా వీధిలో అయితే చూడండి ఎంత డార్క్‌గా ఉందో, ఎంత చీకటిగా ఉందో. అండ్ ఒక్కరు కూడా నిద్రైతే లేయలేదండి. నా ముగ్గయితే ఫినిష్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.